వాళ్ళు చేసిందే మాకు పంపిస్తున్నారండి. మేము గూగుల్ షీట్లోనే వాళ్ళు అప్డేట్ చేసే పంపిస్తున్నారు సార్. వాళ్ళ ఫొటోస్ కూడా తిరిగిన ఫొటోస్ కూడా మనకి పంపిస్తారు. ఫొటోస్ అన్ని మండలాలకు ప్రతి చోటికి రావు కదా, ఎక్కడో ఒక చోటివే కదా వచ్చేది, అన్ని చోట్లకి రావు కదా. ఎందుకంటే మీడియా రాసింది జనరల్గా అన్నప్పుడు అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుందో నాకు తెలియదు, కానీ కొద్దిగా అయితే మన వాళ్ళు ఫీల్డ్లోకి పోలేదనేటువంటిది బయట రైతులు చెప్పుకోవడం కానీ కొన్ని గ్రామాల నుంచి కానీ మా దగ్గరికి రాలేదు కొన్ని చోట్ల అనేటువంటిది కొన్ని మండలాలు ఉంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. అది కరెక్టా, మీడియా చెప్పిందే కరెక్టా కాదనే దానికంటే కూడా ఏదో ఎక్కడో చోట లోపం లేనిదైతే రాదు. లోపం లేనిది మీడియా ఖచ్చితంగా ఏదైనా ఉంటుంది. దాని మీద కూడా వాళ్ళు మొత్తం ఏ మండలంలో ఎక్కడని కూడా ఈరోజు క్లియర్గా నేను ఉదయమే చూశారు అది. కాబట్టి మీరు అది మనం చెప్పకుండా ఈ నష్టం ఇచ్చేదే కొద్దిగా తక్కువ వస్తుంది మనకు. ఆ ఇచ్చే నష్టం కూడా ప్రతి రైతుకు రావాలని చెప్పి మొన్న మీరు వచ్చినప్పుడు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది సంజామల్లో. ఖచ్చితంగా కూడా ప్రతి రైతుకు వారికి న్యాయం జరిగేదాకా చేయండి, మీరు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడే కష్టం అవుతుంది కాబట్టి చెప్పేది మీరు ఖచ్చితంగా చూసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వండి. క్రాస్ చెక్ చేసుకోండి. మీరు కూడా ఎక్కడైనా డౌట్ ఉంటే కూడా తెలియజేయండి. సబ్మిషన్ సార్ 12వ తారీఖు మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఒక 3 రోజులు మనకి సోషల్ ఆడిట్ ఉంటుంది సార్. అక్కడ మనకి రైట్ చేస్తే మళ్ళీ చెక్ చేసి మళ్ళీ యాడ్ చేయొచ్చు. 12 లాస్ట్ డేట్. మనకు సోషల్ ఆడిటింగ్ అంటే చాలామంది కూడా తెలియదు కదా, సోషల్ ఆడిటింగ్ గురించి వచ్చి అక్కడ చెప్పుకోవాలనేటువంటిది చాలామంది రైతులకు తెలియదు. కొద్దిగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు, మిగతా వాళ్ళు మాట్లాడలేరు. రాజా నీదే ఎఫెక్ట్ అదే మాకు ఒక్క మండలంలో మాత్రమే జరిగిందమ్మా. సో ఫ్యూచర్లో కూడా సార్ 27,000 హౌసెస్ పైన కూడా మనం కొంత ఎఫోర్ట్ పెట్టాల్సి ఉంటుంది సార్. అందుకనే మనకి సార్ కచ్చా హౌసెస్ ఫుల్లీ డ్యామేజ్ 25, బట్ పార్షియల్ డ్యామేజ్ పక్కా అండ్ కచ్చా హౌసెస్ ఎక్కువ ఉన్నాయి సార్. టోటల్గా సార్ మన ఇద్దరు ఆర్డీఓస్, ఆత్మకూరు ఆర్డీఓ గారు కాదు ఫీల్డ్ మీద ఒక రకంగా మీరు ఒక రకంగా ఉంటే ఇబ్బంది కదా. ఆత్మకూరు మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది రంగంనగర్, వెంకటనగర్, ఇందిరానగర్ 3 కాలనీస్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకా డ్యామేజెస్ అంటే పార్షియల్ కానీ ఫుల్లీ డ్యామేజ్ తక్కువ ఉన్నాయి. పార్షియల్ డ్యామేజ్ వచ్చినప్పటికీ సార్ కొన్ని జిల్లాల్లో సార్ 6 సెంటీమీటర్స్ టు 11 సెంటీమీటర్స్ వరకు కూడా మనకి రెయిన్ఫాల్ పడింది సార్. అందులో సార్ హైయెస్ట్ రెయిన్ఫాల్ సార్ 11 సెంటీమీటర్స్ మనకి శ్రీశైలం, అలాగే ఆత్మకూరు, తర్వాత నెక్స్ట్ పాములపాడు, జూపాడు బంగ్లా, ఈ ఏరియాస్లో సార్ మనకి చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ మనకి వచ్చింది సార్. ఎఫెక్టెడ్ కూడా సార్ ఎక్కువ నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ, శ్రీశైలం కాన్స్టిట్యున్సీ మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది సార్. మనకి హెవీ రెయిన్స్ వల్ల 22 మండల్స్ 86 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యింది సార్. ఎఫెక్ట్ అంటే బోత్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ కూడా ఇనండేట్ అయ్యి మనకి పంట అన్నది చేతికి రాని పరిస్థితిలో ఉన్నది సార్. అందులో మనకి ఎక్కువ డ్యామేజ్ మేజర్ లైట్స్ సార్, తర్వాత బ్లాక్ గ్రౌండ్ సార్, తర్వాత కాటన్ సార్. అదర్ మినిస్టర్స్ అని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్లు దాన్ని అడిగినట్టు కూడా చెప్పుకుంటూ దాంట్లో రాయండి. మీరు డీటెయిల్స్ తీసుకొని ఉండేది .15.2 హైట్ వాటర్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది సార్. ముందే మనకు అది ఆత్మకూరు దూరాల రోడ్డు ఆడికాడు మనదానికి తీసుకు మన అక్కడ సప్లస్ కానీ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దాని మీద కొంచెం మీరు ఆలోచించి కలెక్టర్ గారు కొంచెం ఇమ్మీడియట్గా సార్ ఆర్ఎన్బిఎల్ వచ్చాక మాట్లాడతారు, వస్తారు కదా. ఆర్ఎన్బి వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నారు నేషనల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని మొన్న కూడా ఈ గారు చెప్పాను నేను, ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఏం చేయాలని. లేకపోతే